ఎడారిలో సెలయేర్లు డిసెంబర్ 11వ తేదీ. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును గదా, అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరువబడదు. లూకా సువార్త 12వ అధ్యాయము 6వ వచనం. G.H. మ్యాక్ కాంకీ ఈ విధంగా వివరించాడు. అది శీతాకాలంలో ఒక అందమైన దినం. నేను సదరన్ హోటల్ ఆవరణంలో కూర్చొని అందమైన సూర్యోదయాన్ని, ఆకాశాన్ని చూస్తూ ఆనందిస్తున్నాను. అకస్మాత్తుగా నా కళ్ళ ముందు నుండి ఒక చిన్న వస్తువు వేగంగా పోవడం గమనించాను. అప్పుడు ఏదో పడిన ఒక పెద్ద శబ్దం వచ్చింది. అక్కడ నా కళ్ళ ముందు 10 అడుగుల దూరంలో నలిగిపోయిన శరీరంతో ఒక పిచ్చుక పడింది. ఆ పిచ్చుక వెల్లికలా పడి ఆకాశం వైపు తన చిన్ని కళ్ళను చాపి కనురెప్పలు మూసి చనిపోయింది. వేగంగా ఎగురుతూ ఒక స్తంభానికి లేదా పెద్ద గోడకు గుద్దుకొని కింద పడింది. దాని వెల ఆ చిన్న పిచ్చుక జీవితం. ఈ చిన్న పిచ్చుక మరణం ఒక గడిచిపోయిన సంఘటన. అక్కడ ఒంటరిగా కూర్చున్న నేను తప్ప మరెవరూ దానిని గమనించలేదు. కానీ ఒక మెరుపులా మీ తండ్రి సెలవు లేక ఒక్క పిచ్చుక కూడా నేలన పడదు అనే అద్భుతమైన సత్యం నా మనసులోనికి వచ్చింది. సర్వ సృష్టికర్త అయిన దేవుడు తన సృష్టిలో అత్యల్పమైన, ప్రాముఖ్యత లేని చిన్న విషయాల పట్ల, ప్రాముఖ్యంగా తనకు అత్యంత ప్రియులైన పిల్లల జీవితాల్లో జరిగే స్వల్పమైన విషయాల పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉంటాడో నమ్మడంలోనూ, గ్రహించడంలోనూ ఎంతగా విఫలమవుతున్నామో అనే ఆలోచనతో నేను మునిగిపోయాను. పిచ్చుకలను గురించి ప్రస్తావించిన మత్తయి సువార్త 10వ అధ్యాయము 29వ వచనం మరియు లూకా సువార్త 12వ అధ్యాయము 6వ వచన భాగాలలో యజమాని లెక్కలను మీరు గమనించారా? పాలస్తీనా సంతల్లో పిచ్చుకలను ఆహార పదార్థంగా అమ్ముతారు. ఇవి ఎంత చవకైనవంటే 2 పిచ్చుకలు కేవలం 1 కాసుకు అమ్మబడేవి. 2 పిచ్చుకలు కాసుకు అమ్మితే 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడవా? సాధారణంగా 4 పిచ్చుకలు 2 కాసులకు అమ్మాలి. కానీ అవి ఎంత ప్రాముఖ్యత లేనివంటే వాటిని కొనడానికి ఒక వ్యక్తి వచ్చినప్పుడు అమ్మే వ్యక్తి 2 కాసులకు 4 పిచ్చుకలను ఇవ్వడానికి బదులు 5 పిచ్చుకలను ఇస్తాడు. అయితే అదనంగా ఇచ్చిన ఈ పిచ్చుక అమ్మే వ్యక్తి దృష్టికి విలువ లేనిదైనా వాటిలో ఒకటి కూడా దేవుని ఎదుట మరువబడవు అనే అద్భుతమైన మాటను ప్రభువు చెప్పాడు. మనం ఒక అద్భుతమైన సత్యాన్ని కోల్పోతున్నాం. విశ్వమంతటికి దేవుడైన ఆయన ఒక చిన్న పిచ్చుకకు కూడా దేవుడే. ఆ చిన్న పిచ్చుక దేవుని ఎదుట ఉంటే, దాని పట్ల ఆయన శ్రద్ధ చూపుతూ ఉంటే, మన జీవితాల్లో అత్యల్పమైన విషయాలు కూడా మన పరలోకపు తండ్రి దృష్టి ఎదుట ఎల్లప్పుడూ ఉంటాయి. ఆయన ఈ విషయాన్ని మర్చిపోడు. మన అవసరత ఎంత చిన్నదైనా ఆయన దాన్ని తీరుస్తాడనే నమ్మకంతో ఆయన యొద్దకు తీసుకురావాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.